హాయ్ అండి. టుడే రెసిపీ ఎగ్ బుర్జీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. 4 ఉల్లిపాయలు 4 ఎగ్స్ ఉన్న ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మనకు జీలకర్ర ఆవాలు చిటపట అన్నాక ఆనియన్స్ వేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్లో ఇట్లా అడ్డం అయితే అడ్డం కట్ చేసుకోవచ్చు, పొడవు అయితే పొడవు కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా కుక్ కావాలంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి, మనకు త్వరగా కుక్ అవుతుంది. తర్వాత పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఎగ్ బుర్జీలోకి సన్నగా ఇలా తరుక్కొని వేసుకుంటేనే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మనం ముందే పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ తక్కువనే, ఒక 3 ఉల్లిపాయలతో చేస్తున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చుట్టాలు వచ్చినా ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు చేసి పెట్టచ్చు, త్వరగా అవుద్ది కర్రీ. ఇలా ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఎగ్స్ వేయగానే వెంబటే ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ను పొడి పొడిగా వస్తుంది ఎగ్గు. రెండు 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాను చివరిలో. చూడండి, కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. బ్యాచిలర్స్ మీకోసమే ఈజీగా చేసుకోవచ్చు. 4 ఉల్లిపాయలు ఉన్న 4 ఎగ్స్ ఉన్న. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.